తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 8070555577 and 9032064822. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. ఇవాళ పేపర్లో మనం TS గురుకుల్లోని మ్యాథమెటిక్స్లోని సెకండ్ పేపర్ని మనం డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్తో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, √5 ప్లస్ 1/√5 హోల్ స్క్వేర్ మైనస్ 2/2/5 ఆఫ్ 13 అని అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ దీన్ని చూడండి, √5 ఇంటూ √5 ఎంత వస్తుందండి? 5 ప్లస్ 1 6/√5 హోల్ స్క్వేర్ మైనస్ 2/2/5 ఇంటూ 13. ఓకే, సో √5 స్క్వేర్ అంటే 5, 6 స్క్వేర్ అంటే 36/5 మైనస్ 2/5 ఇంటూ 13. 5 2s are 10, 36 మైనస్ 10 26/2 ఇంటూ 13. మీరు అబ్జర్వ్ చేస్తే వేర్ ఈజ్ 5 మిస్ అయిపోయింది ఏంటని అనుకుంటున్నారు. సో రెండిట్లోనూ డినామినేటర్లో 5 వస్తుంది కాబట్టి డైరెక్ట్గా 5ని మనం ఎలిమినేట్ చేసేస్తాం. అప్పుడు 26/26 ఎంత వస్తుంది? 1 అనమాట. సో ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. How many times the HCF of 27, 51 and 60 is included in the LCM of these three numbers అంటున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we find out HCF of 27, 51, 60 and also LCM of 27, 51, 60. Then LCM equal to K times of HCF. So we find out K value. Okay, so 27 can be written as 27 3 into 9. 51 can be written as 3 into 17. 60 can be written as 3 into 20. ఓకే, సో అన్నిట్లో కామన్ టర్మ్ ఏది? 3. ఇది హెచ్సిఎఫ్ వచ్చేసింది 3. సో ఎల్సిఎంకి వద్దాం. ఎల్సిఎంకి వచ్చేటప్పటికి ఏమేమి తీసుకుంటాం? 3 తీసుకుంటాం. నెక్స్ట్ ఈ మూడిట్లో కామన్ ఏమైనా ఉందా? లేదు, కాబట్టి మొత్తం మల్టిప్లై చేసి రాసేస్తాం. ఓకేనా? సో మనం చూసినట్లయితే ఇప్పుడు ఇంకెంత మిగులుతుంది చూడండి, 3 into 20, 3 into 17. సో రెండిట్లోనూ 3 కామన్ అయిపోయింది. ఇప్పుడు ఇది హెచ్సిఎఫ్ కదా, హెచ్సిఎఫ్ ఇంటూ సంథింగ్. సో ఇంక మల్టిప్లై చేస్తే ఈ 3 మల్టిప్లై చేయాలి. సో 9 17s 153 ఇంటూ 20 చేస్తే ఎంత వస్తుంది చూడండి, 3060. సో 3060 దట్ ఈజ్ ఆప్షన్ 3. ఓకేనా? సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినారా, ఇక్కడ అడిగింది ఏంటంటే HCF ఇంటూ సంథింగ్ ఈక్వల్ టు LCM. సో ఫైండ్ అవుట్ సంథింగ్ అంటున్నాడు అనమాట. సో K ఇంటూ HCF ఈక్వల్ టు LCM. ఇక్కడ అడిగాడు చూడండి, హౌ మెనీ టైమ్స్ అంటేనే అది మీనింగ్ అనమాట. ఓకే, సో HCF ఇంటూ సమ్ టైమ్స్ ఈక్వల్ టు LCM వస్తుంది అంటున్నాడు. సో నేను HCF ఫైండ్ అవుట్ చేశాను, LCM ఫైండ్ అవుట్ చేశాను. ఆల్రెడీ HCF 3 ఉంది, ఇంక ఎక్స్ట్రా ఎంత ఉంది? అదే కదా మన ఆన్సర్. ఓకే, వీ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్. 7/12 minus 4/12 is exactly divisible by which of the following? Exactly divisible by which of the following అంటున్నాడు. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చినది ఫంక్షన్ ఏ ఫార్మాట్లో ఉంది. మీకు ఇచ్చిన ఫంక్షన్ ఏ ఫార్మాట్లో ఉంది, a power n మైనస్ b power n ఫార్మాట్లో ఉంది. దీనికి ఒక కండిషన్ ఉంది, ఇఫ్ n ఈక్వల్ టు ఆడ్, it is divisible by a మైనస్ b. ఇఫ్ n ఈక్వల్ టు ఈవెన్ అంటే పవర్ ఈవెన్ అయితే కనుక ఇట్ ఈస్ డివిజిబుల్ బై a మైనస్ b అండ్ ఆల్సో a ప్లస్ b అన్నమాట. ఓకే, ఇక్కడ ఇచ్చింది ఏంటి? n ఈక్వల్ టు 12 ఈజ్ ఎన్ ఈవెన్ నెంబర్. సో ఇట్ కెన్ బి డివిజిబుల్ బై a మైనస్ b దట్ ఈస్ 7 మైనస్ 4 అండ్ ఆల్సో a ప్లస్ b 7 ప్లస్ 4. 7 మైనస్ 4 3 ఇంటూ 7 ప్లస్ 4 11, 3 ఇంటూ 11 33. సో ఆన్సర్ ఏమవుతుంది? The function is exactly divisible by 33. That is option 1 అనమాట. ఓకే, ఆప్షన్ 1. So we move to next question. The areas of 3 fields are 165 square meters, 195 square meters
and 285 square meters respectively. From these flowers, beds of equal size are to be made. Are to be made. If the breadth of each bed be 3 meters, then what will be the maximum length of each bed అంటున్నాడు. ఓకే, ఇక్కడ అడుగుతుందంటే 3 ఫీల్డ్స్ ఏరియాస్ ఇచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఈక్వల్ సైజ్ ఉన్న బెడ్స్ కట్ చేసాము అని అంటే కనుక ద నెంబర్స్ ఇచ్చిన నెంబర్స్కి మనం హెచ్సిఎఫ్ తీసుకోవాలి. ఆ హెచ్సిఎఫ్ తీసుకుంటే ఈక్వల్ ఏరియా వస్తుంది అనమాట. ఏరియా ఆఫ్ ఈచ్ బెడ్ ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆఫ్ ద 3 fields area. So 165, 195, 285 can be written as 15 into 11, 15 into 13, 15 into 19. So equal number enti 15. So HCF, that means area of each bed equal to breadth and length. So LB equal to 15. Here he given that breadth equal to 3 meters. He asked to find out maximum length. So L equal to 15 by 3, that equal to 5 meters అన్నమాట. మీకు అర్థమవుతుందా ఏమంటున్నాడంటే అక్కడ ఫీల్డ్స్ 3 రకాల ఫీల్డ్స్ ఉన్నాయి, వాటి ఏరియాస్ ఇచ్చేసాడు. వాటిలో నుంచి ఫ్లవర్స్ని తీసుకున్నాడు అనమాట. ఫ్లవర్ బెడ్స్ కొంత పార్ట్గా తీసుకున్నాడు, అవి ఈక్వల్ సైజ్ అంటున్నాడు. ఎప్పుడైనా సరే ఈక్వల్ సైజ్ అని అడిగాడంటే ఆ ఏరియా ఏమవుతుందంటే మీకు ఇచ్చిన ఏరియాల యొక్క హెచ్సిఎఫ్ అవుతుంది. సో 3 ఏరియాలు హెచ్సిఎఫ్ ఎంత 15 అనమాట. అంటే ఎంటైర్ ఫ్లవర్ బెడ్ ఒక్కొక్క బెడ్ యొక్క ఏరియా 15 అవుతుంది. ఏరియా ఫార్ములా ఏంటి, లెంత్ ఇంటూ బ్రెడ్త్. సో లెంత్ ఇంటూ బ్రెడ్త్లో మనకి బ్రెడ్త్ ఇచ్చాడు 3. సో లెంత్ కడతానికి 15/3 వేసాం. వేస్తే ఎంత వచ్చింది 5 meters వచ్చింది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1 అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 0.6 బార్ ప్లస్ 0.7 బార్ ప్లస్ 0.8 బార్. బార్స్ ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా యాడ్ చేసేస్తాం. ఓకేనా, సో యాడ్ చేస్తే ఏమొస్తుంది 6 + 7 + 8. యాడ్ చేయండి, ఎంత వస్తుంది చూడండి. 6 + 7 13, 13 + 8 21. అప్పుడు పాయింట్ వస్తుంది ఇలా 2.1 వస్తుంది. లేదా కొంచెం కన్ఫ్యూజన్గా అనుకుంటే 6/9 + 7/9 + 8/9 అని కూడా తీసుకుంటాం. 6/9 + 7/9 + 8.9 అని తీసుకుంటాం. 8/9. సో యాడ్ చేయండి 6 + 7 13, 13 + 8 21. సో 21 అన్ని ఎలా తీసుకుంటాం 21/9. సో 3 tables 7 times, ఇందులో 3 times అని తీసుకుంటాం. ఇదేంటి సార్ 1 వేసేసారు, మరి డైరెక్ట్ 1 బార్ అని వేసారు ఏంటంటే అది 1 బార్ కాదండి, 1/3 అన్నమాట. 2 + 1/3 అని తీసుకోవచ్చు. దాన్నే ఇక్కడ ఎలా వస్తుంది 2 + 1/3 అని తీసుకుంటాం. సో అలా తీసుకుంటే ఏమైంది 2 + 1/3 అంటే ఏంటి 0.3 బారే కదా. సో టోటల్ ఆన్సర్ ఏమొస్తుంది 2.3 బార్ అని వస్తుంది. సో ఎక్కడ ఉంది చూడండి 2.3 బార్, ఆప్షన్ 4 అన్నమాట. సో మీకు ఈజీగా అర్థం అవ్వడానికి నేను డైరెక్ట్గా కలిపేయండి అన్నాను. కలిపేస్తే 21 అని వచ్చేసింది, దాన్ని పాయింట్ అని పెట్టాను. సో కొంతమందికి ఇది ఇలా అర్థం అవ్వదు కాబట్టి 21/9 అని తీసుకోవచ్చు. 9 ఎందుకు తీసుకుంటామంటే పాయింట్ ఆఫ్టర్ డిజిట్స్ అని ఉన్నాయి, ఒకటే డిజిట్ డెసిమల్ ఒకటే రిపీట్ అయింది కాబట్టి 9 తీసుకున్నాం. అదే 2 రిపీట్స్ అయితే 99, 3 రిపీట్ అయితే 999 తీసుకుంటాం. ఓకేనా, నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ 2 = x + 1/1 + 1/3 + 1/4 then x = అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ we simplify this value, simplify this equation. ఓకే చూద్దాం. 1 + 1/3 + 1/4, 4 3s are 12, 12 + 1 13/4, 13/4 can be reversed. Then we get 1 + 4/13, 13 1s are 13, 13 + 4 17/13. So 2 = x + 1/17/13. So 2 = x + 13/17. So x = 2 - 13/17. 17 2s are 34, 34 - 13 21/17. So that is option 3. Okay, next question. A number being successively divided by 2, 3, 5, successively divided by 2, 3, 5 leaves remainders 1, 2 and 3 respectively. What is the remainder when the same number is divided by
30. సో ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుంచుకోవాలి, డివిజన్ వేరు, సక్సెసివ్ డివిజన్ వేరు. సక్సెసివ్ డివిజన్ మీన్స్ డివిజన్ ఆఫ్ కోషెంట్స్, డివిజన్ ఆఫ్ కోషెంట్స్, డివిజన్ ఆఫ్ కోషెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 ఉంది, 3తో 29 డివైడ్ చేస్తారనుకోండి, 9 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా. సక్సెసివ్ డివిజన్ ఏంటంటే హౌ మెనీ టైమ్స్ ఇట్ కెన్ బి క్యాన్సిల్డ్, 9 టైమ్స్. దెన్ వీ డివైడెడ్ 9 విత్ అనదర్ నెంబర్, దట్ ఈస్ 5 or 7 or అన్వే అనమాట. సో డివిజన్ ఆఫ్ కోషెంట్స్ ఈజ్ సింప్లీ కాల్డ్ యాజ్ సక్సెసివ్ డివిజన్. When we divided a number successively with 2, 3, 5, then we get remainders 1, 2, 3. First of all, we find out what is the original number. Okay, so original number ఏంటనేది find out చేయడానికి we use a technique that is called diagonal rule. Diagonal rule. These are the numbers, these are the remainders. Okay, so diagonal rule first. బ్యాక్ నుంచి రండి. 3 3s are 9, 9కి 2 యాడ్ చేయండి, అప్పుడు ఈ ప్లేస్లో ఎంత వస్తుంది, 11. 3 3s are 9, 9 plus 2 11. Again by using diagonal rule, 2 into 11 22 plus 1 23. So a number ఎంత అండి, 23. The original number is 23. So by using diagonal rule to get the original number. Okay, now we divided 23 with 30, 0 times 0, then we get a remainder 23. సో ఆన్సర్ ఎంత వస్తుందండి, 23. దట్ ఈజ్ ఆప్షన్ 4 అనమాట. ఓకేనా. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే డయాగోనల్ రూల్ వాడాలి. సక్సెసివ్ డివిజన్ అనే మాట వస్తే మీరు డయాగోనల్ రూల్ వాడితే ఆన్సర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్. ఇఫ్ రూట్ 11 minus 3 root 8 equal to a plus b root 2, then the value of 2a plus 3b అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ చూడండి, రూట్ 11 minus 3 root 8. దాన్ని ఒకసారి లోపల చూస్తే మీరు 11 minus 3 into root over 4 into 2గా రాస్తే, సో 11 minus 3 into 2 into root 2గా మారుతుంది. సో ఇది ఎలా రాయొచ్చు, 11 minus 2 into 3 into root 2. ఇప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇది a square plus b square minus 2ab. సో ఇంకేంటి, a అంటే 3, b అంటే రూట్ 2. సో మనకి డౌట్ వస్తే దాన్ని మనం చెక్ చేసుకోవచ్చు. కావాలంటే చూసుకోండి, 3 minus root 2 whole square రాస్తే 3 square 9, root 2 square 2 minus 2ab, 2 into 3 into root 2. సరిపోయిందా. 11 minus 3 root 8 వచ్చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ a ఈక్వల్ టు 3 అండ్ b ఈక్వల్ టు ఎంత వస్తుంది, రూట్ 2 అనమాట. b ఈక్వల్ టు రూట్ 2. సరిపోయిందా. సో a ప్లస్ b రూట్ 2 అవుతుంది అని అన్నాడు. కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సర్లోకి వచ్చేస్తే ఏమడుగుతున్నాడు చూడండి, 2a ప్లస్ 3b అన్నాడు. సో దీన్ని మనం స్క్వేర్ రాస్తే 3 minus root 2 whole square ఈక్వల్ టు, అంటే 3 minus root 2 ఈక్వల్ టు రైట్ సైడ్ a ప్లస్ b రూట్ 2గా ఉంది. సో 3 minus root 2 ఈక్వల్ టు a ప్లస్ b రూట్ 2 ఉంది. సో a ప్లస్లో ఎంత ఉంది, 3 ఉంది, b ప్లస్లో ఎంత ఉంది, -1 ఉంది. ఓకే, సో వాడు అడుగుతుంది 2a ప్లస్ 3b అంటే 2 times of 3 ప్లస్ 3 times of b -1, 2 3s are 6 minus 3, 6 minus 3 equal to 3. So answer is 3. That is option 4. Option 4. Okay, next. The first 16 natural numbers are randomly arranged in the form of a square 4x4 grid. ఓకే, మొత్తం 16 న్యాచురల్ నెంబర్స్ అంటే ఫ్రమ్ 1 to 16, 1 2 3 4 5 up to 16 that can be arranged in a form of square grid అంట. ఓకే, 4x4. If from each row the smallest number is selected and the smallest of these numbers is called p. If q is the largest of the largest numbers from each column, దెన్ క్యూ బై పి అంటున్నాడు. ఓకే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే మొత్తం 16 న్యాచురల్ నెంబర్స్ ఉన్నాయి కదా, దీని ఒక గ్రిడ్ ఫార్మేషన్లో చేస్తాడంటే ఇదిగోండి, మొత్తం 4. ఓకే, గ్రిడ్ ఫార్మేషన్ అంటే ఈచ్ రో వీ గెట్ 4 నెంబర్స్ అండ్ ఈచ్ కాలమ్ వీ గెట్ 4 నెంబర్స్ అనమాట. దెన్ వీ రైట్ లైక్ దిస్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. First of all you select if from each row the smallest number is selected as smallest, so 1 5 9 13 all are smallest. Of those smallest number is
1, that is P. In each column largest numbers 13, 14, 15, 16, of those largest 16. ఓకేనా, ప్రతి కాలంలో పెద్ద నెంబరు 13, 14, 15, 16. ఈ నాలుగిట్లో పెద్దది ఏదైతే ఉందో అది Q 16. ప్రతి రోలో స్మాలెస్ట్ నెంబర్ 1, 5, 9, 13. ఇందులో స్మాలెస్ట్ ఏది 1, దట్ ఈస్ P. వీడు అడుగుతుంది Q/P అంటున్నాడు, అంటే 16/1 ఈక్వల్ టు ఎంత వచ్చింది? 16ఏ కదా. మరి 16 అంటే ఏమనుకున్నారు మళ్ళీ మీరు? Qఏ కదా. సో మీకు వచ్చిన ఆన్సర్ దేనికి ఈక్వల్ అయింది? ఈక్వల్ టు Qఏ కదా. సో ఆన్సర్ ఏం చెప్పాలి ఇప్పుడు? ఆప్షన్ 1, దట్ ఈస్ Q అనమాట, ఈక్వల్ టు Q. ఓకే, నెక్స్ట్. A sequence of numbers is formed such as the sequence is the units digit of the sum of the previous two terms starting with 0 to up so on. If Sn denotes the sum of first n terms of the sequence, then the smallest value of n for which Sn greater than 2183 అన్నమాట. ఓకేనా. సో వాడు ఏం చెప్తున్నాడంటే మీరు ఒక సీక్వెన్స్ని ఫామ్ చేయాలి. ఎలా ఫామ్ చేయాలి అని అంటే ఫస్ట్ 2 డిజిట్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు 0, 2. ఓకేనా, స్టార్టింగ్ సెట్స్ ఇవి ఉండాలి. ఫస్ట్ 2 నెంబర్స్ని యాడ్ చేస్తే ఒక ఆన్సర్ వస్తుంది. 0 + 2 ఈక్వల్ టు 2. యూ టేక్ ఓన్లీ యూనిట్ డిజిట్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 7 + 6 దట్ ఈక్వల్ టు 13 నా. We only take 3 as the answer because 3 lies in units place. Here he told that you only consider units digit for forming a set అన్నమాట. So 0 + 2, 2. Next, second 2 sets, 2 + 2, 4. Third set, 6. 4 + 6, 10, but we take only 0. Next, 6 + 0, 6. 0 + 6, 6. 6 + 6, 12, but we take only 2. 6 + 2, 8. 2 + 8, 10. You take only 0. 8 + 0, 8. 0 + 8, 8. 8 + 8, 16. You take only 6. 8 + 6, 14. You take only 4. 6 + 4, 10. 4 + 0, 4. 0 + 4, 4. 4 + 4, 8. 4 + 8, 2. 12. Okay, 8 + 2, 0. 0 + 2, 2. 0 + 2, 2. ఓకే, యూ అబ్జర్వ్ దట్. ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, ఇదొక 5, ఇదొక 5, 10, ఇదొక 5, 15, ఇదొక 5, 20. ఓకేనా. సో అంటే ప్రతి 20 సెట్స్ తర్వాత మళ్ళీ రూల్ రిపీట్ అవుతుంది చూడండి. 0, 2, 2, 4, 6 అలా రిపీట్ అవుతూ ఉంటుంది. అంటే ఒక అబ్జర్వేషన్ మనం చూసుకోవాలంటే ఒక 20 సెట్స్ వరకు వెళ్ళాలి. అంటే ఈ సీక్వెన్స్లో సమ్ ఆఫ్ టర్మ్స్ చూడాలి అంటే ద సైకిల్ క్యాన్ బి రిపీటెడ్ ఫర్ ఎవ్రీ 20 టర్మ్స్ అనమాట. ఎవ్రీ 20 టర్మ్స్ అనమాట. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ 20 టర్మ్స్. సమ్ ఆఫ్ 20 టర్మ్స్ యాడ్ చేస్తే 2 + 2, 4. 4 + 4, 8. 8 + 6, 14. 20, 26, 28, 36, 44, 52, 58, 62, 66, 70 అండ్ +10, 80. అంటే ప్రతి 20 టర్మ్స్కి 80 అనేది సమ్మేషన్ అవుతుంది. మనకి 2183 దాటి రావాలంటే అసలు 2183 అనేది రావాలంటే ఎన్ని 80లు వస్తాయో చూద్దాం. సో యూ డివైడ్ 2183 with 80. So 8 2s are 16, 160. 8, 5, 3, 7 8 are 56. The remainder is 23. So already సెట్స్ ఎన్ని వస్తున్నాయి? మొత్తం 20లు వస్తాయి. అంటే 27 × 20, 540 నెంబర్స్ ఆల్రెడీ వచ్చినాయి. సో ఇంకా ఎంత కావాలి మనకి ఈ సమ్మేషన్? 23 కావాలి. సో 23 కావాలంటే ఎక్కడి వరకు వస్తుంది అన్నది ఒకటి చెక్ చేద్దాం. 2 + 2, 4. 4 + 4, 8. 8 + 6, 14. 14 + 6, 20. 26 + 28. ఇక్కడ 20 వచ్చింది. 20 తర్వాత 26 అంటే 23 దాటి వెళ్ళిపోయింది. మనకు కావాల్సింది 2183 దాటి రావాలన్నాడు కాబట్టి ఇక్కడ దాటి రావాలి మనకి. సో అంటే ఎన్ని రావాలి? 1 2 3 4 5 6 7 8 9 తర్వాత 10 అన్నమాట. సో చూసారా, చూడండి 2 2 4 4 6 8 14 20 26 28. 28 రావాలంటేనే మనం 9 టైమ్స్ చూస్తున్నాం. అంటే 23 దాటి ఉంది. సో 9 టైమ్స్ దాటితే మనకేమవుతుంది? 2183 దాటి ఆన్సర్ వస్తుంది. అంటే ఆల్రెడీ 540 ఉన్నాయి. ఇంకొక 9 టైమ్స్ దాటంటే ఎన్ని టర్మ్స్ చూడాలి? మినిమం 10 టర్మ్స్ చూడాలి. అంటే ఓవరాల్ ఎన్ని ఉండాలి? 550 ఉండాలి.
ఓకేనా. సో మీరు ఇలా ఆలోచించి ఖచ్చితంగా ఆన్సర్ చెప్పాలి. నో మోర్ షార్ట్ కట్స్ దీనికి. ఈ లాజిక్ కనుక రాకపోతే ఎవరికి సమ్ రాదండి. సో ఈ క్వశ్చన్లో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేసింది ఇది, ఈ విధంగా ఈ క్లూ మర్చిపోకండి ఎప్పుడైనా. ఓకేనా. ఆల్వేస్ వీ టేక్ ఓన్లీ యూనిట్ డిజిట్ వెన్ వీ యాడ్ 2 నెంబర్స్ అనమాట. సో మన ఆన్సర్ ఎంత వస్తుందండి ఇప్పుడు 550 వస్తుంది. దట్ ఈజ్ ఆప్షన్ 2. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. There are 4 consecutive positive odd numbers and 4 consecutive positive even numbers. The sum of the highest even numbers and highest odd numbers is 33. What is the sum of all 4 consecutive odd and even numbers? What is the sum of all 4 consecutive odd and even numbers? ఇక్కడ ఏం చెప్పాడంటే 4 వరుస పాజిటివ్ నెంబర్స్, వరుస ఈవెన్ నెంబర్స్ ఉన్నాయి. అంటే ఈ విధంగా ఉన్నాయి. మీకు ఇది అర్థం అవ్వాలి అంటే గుర్తుపెట్టుకోండి. ఒక ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్, ఆడ్ ఈవెన్ ఇలా ఉన్నాయి. ఓకే, సో ఈ 8 టర్మ్స్ యొక్క సమ్మేషన్ చెప్పమంటున్నాడు. మీకు ఏం చెప్పాడంటే ద సమ్ ఆఫ్ ద హైయెస్ట్ ఈవెన్ నెంబర్ ఇది అండ్ హైయెస్ట్ ఆడ్ నెంబర్, ఈ రెండే యాడ్ చేస్తే ఎంత వచ్చినాయి అంట 33 వచ్చినాయి అంట. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు, కలిపితే 33 పక్క పక్కన అంటే నెంబర్లు ఇవే కదా. యావరేజ్గా చూసుకుంటే ఇది ఒక 16, 32 వరకు, పక్కన ఎంత వస్తుంది 17 కదా. 33 2 పార్ట్స్ కట్ చేస్తే 2 17s 14 కానీ 2 16s 32 కానీ వస్తుంది. అంటే ఒకటి 16 ఒకటి 17. సో చూసుకోండి ఇప్పుడు 16 17. సో ఇప్పుడు ఇది ఏమవ్వాలి 15 14 అంతేనా, 13 12 11 10. వాడు ఏమడుగుతున్నాడు డైరెక్ట్గా ఈ 4 ఆడ్ నెంబర్లు 4 ఈవెన్ నెంబర్ల సమ్మేషన్ అని అడుగుతున్నాడు. సో మీరు డైరెక్ట్గా కలిపేసినా పర్లేదు, లేకపోతే మామూలుగానే చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది చూడండి 10 + 11 21, 12 + 13 25, 14 + 15 29, 16 + 7 33. ఓకే, సో 1 + 9 10, 10 + 3 18, 1 3 2 6, 6 + 1 7, 7 + 3 10. సో టోటల్ సమ్మేషన్ ఎంత వస్తుంది 108. దట్ ఈజ్ ఆప్షన్ 3 అనమాట, ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The number of numbers between 200 and 300 such that when they are divided by 6, 8, 9 it leaves no remainder. No remainder. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడంటే 200 నుంచి 300 వరకు మధ్యలో ఉన్న నెంబర్లలో 6 టేబుల్తోనూ 8 టేబుల్తోనూ 9 టేబుల్తోనూ మూడిట్లతోనూ క్యాన్సిల్ అవ్వాలి అంట. అలా క్యాన్సిల్ అయినప్పుడు నో రిమైండర్ అంట. అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలని. You find out a number in between 200 to 300 such that the numbers are exactly divisible by 6, 8, 9. ఓకే, సో ఎప్పుడైనా సరే కొన్ని నెంబర్లతో ఎగ్జాక్ట్గా డివైడ్ అవ్వాలంటే వాటి ఎల్సిఎంతో డివైడ్ అవ్వాలని. సో ఎల్సిఎం ఆఫ్ 6, 8, 9 ఎంత వస్తుందండి 72. సో 72తో ఆ మధ్యలో డివైడ్ అయ్యి ఏమేమి ఉన్నాయో చూసుకుంటే 72 టేబుల్ కనుక మీరు చూసినట్లయితే 72 × 2 144, 72 × 3 216, 72 × 4 288 అంతేనా. సో 72 × 5 360. సో in between these numbers only we found 2 numbers that lie in the interval 200 and 300. సో మనకి ఏమేమి నెంబర్లు క్యాన్సిల్ అవుతాయండి 216 ఒకటి 288 ఒకటి. సో హౌ మెనీ నెంబర్స్ టోటల్ 2 నెంబర్స్. సో ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ వన్ అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 sets of English, mathematics and science books containing 336, 240, 96 books respectively have to be stocked in a such a way that all books are stored subject wise and the height of each stock is same. Then find out total number of stocks అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాయంటే 3 types of books ఉన్నాయి. వన్ ఈజ్ ఇంగ్లీష్, సెకండ్ వన్ మ్యాథమెటిక్స్, థర్డ్ వన్ సైన్స్ ఉన్నాయన్నమాట. వాటి నెంబరింగ్ వస్తే 336, 240, 96 ఉన్నాయంట. అయితే వాటిని మిక్స్ చేయకుండా ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్ ఉంచమన్నాడు. అంటే ఇంగ్లీష్ సెపరేట్గా ఉండాలి, ఇంగ్లీష్ అంతా వేరేగా ఉండాలి, అలాగే మ్యాథమెటిక్స్ కలవకూడదు, సైన్స్ దేనికి ఒకదానితో ఒకటి మిక్స్ అవ్వకుండా ఉండాలి. అలా అరేంజ్ చేయాలి. సపోజ్ ఇంగ్లీష్లో ఎక్స్ బుక్స్ పెట్టారనుకోండి, మ్యాథ్స్లో కూడా ఎన్ని పెట్టాలి ఎక్సే పెట్టాలి, సైన్స్లో కూడా ఎన్ని పెట్టాలి ఎక్సే పెట్టాలన్నమాట. ఇలా అరేంజ్ చేసినప్పుడు ఎన్ని వరుసల్లో మీరు అరేంజ్ చేస్తారంటాడు. అంటే ఫైండ్ నెంబర్ ఆఫ్ రోస్ టు బి అరేంజ్డ్ అనమాట, టు బి అరేంజ్డ్ టు దట్ బుక్స్ అనమాట. ఓకే, సో ఎప్పుడైనా సరే అది తెలియాలంటే ముందు మనకి హైట్ ఎంత, అంటే ఒక్కొక్క సెట్లో ఉండవలసిన హైట్ ఎంత ఉంటాడు. ద హైట్ ఆఫ్ ఈచ్ స్టాక్ విల్ బీ సేమ్, హీ గివెన్ దట్. So to find out height of the each stack, we find out HCF. HCF of the given numbers equal to height of each stack.
సో 336, 240, 96. ఓకే, సో చెక్ చేస్తే ఇది 5 టేబుల్ 48 టైమ్స్. సో 0 ఉంది కాబట్టి 5 చెక్ చేశాను. సో ఈ పక్కన నెంబర్లు 5తో క్యాన్సిల్ అవ్వవు, ఎందుకంటే చివరిన 0 లేదు కాబట్టి. 48తో క్యాన్సిల్ అవుతాయేమో చూసుకున్నాను. 7 into 48, ఇట్ కెన్ బి 2 into 48 స్ప్లిట్ అప్ ఇంటూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ హైట్ ఆఫ్ ద ఈచ్ స్టాక్ అడిగితే ఏం తీసుకోవాలి? 48 తీసుకోవాలి హెచ్సిఎఫ్. అంటే ప్రతి వరుసలో ఉంచే బుక్స్ 48 చొప్పున ఉంచుతాం. ఓకే, సో ఫస్ట్ ఇంగ్లీష్ బుక్స్ ఎన్ని ఉంచుతాం? 48 చొప్పున 7 ఉంచుతాం. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ బుక్స్ 48 చొప్పున ఎన్ని వరుసలు పెడతాం? 5 వరుసలు పెడతాం. నెక్స్ట్ సైన్స్ 48 చొప్పున ఎన్ని వరుసలు పెడతాం? 2 వరుసలు పెడతాం. సో టోటల్ యాడ్ చేస్తే ఎన్ని బుక్స్ వస్తాయండి? 14 బుక్స్ వస్తాయి అనమాట. ఎన్ని బుక్స్ వస్తాయి? 14 బుక్స్ వస్తాయి. అయితే కొంతమంది ఇలాగే ఎందుకు ఆలోచించాలి, వేరేగా చేయకూడదు అని కూడా డౌట్ పడే వాళ్ళు ఉన్నారండి. అది కూడా మనం చెప్పుకోవచ్చు, ఏమీ లేదు. దీనికి ఒక చిన్న ఫార్ములా కూడా వాడతారు. ఆ ఫార్ములా ఏంటంటే టోటల్ బుక్స్ బై హెచ్సిఎఫ్ అని కూడా వాడతారు. సో మీరు ఫార్ములాగా వాడుకోవాలని కూడా తీసుకోవచ్చు ఇది. ఓకేనా, హీర్ ఈజ్ ఎ ఫార్ములా టు ఫైండ్ అవుట్ అవర్ రిజల్ట్ అనమాట. నెంబర్ ఆఫ్ స్టాక్స్, దట్ ఈజ్ టోటల్ నెంబర్ ఆఫ్ బుక్స్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బుక్స్ అన్నమాట. సో అలా చెక్ చేసుకున్న మొత్తం యాడ్ చేసి మనం బై 14 తీసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో బై 48 తీసుకుంటే మనకు ఆన్సర్ 14 వస్తుంది. సో ఫైనల్ ఆన్సర్ ఆప్షన్ 4, 14. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. The LCM of two numbers is 45 times of their HCF. If one of the number is 125 and the sum of HCF and LCM is 1150, then find the other number అంటున్నాడు. సో ఇక్కడ మనకేమి ఇచ్చాడంటే LCM అనేది HCFకి 45 times. Here LCM equal to 45 times of HCF and sum of HCF and LCM is 1150 అంటున్నాడు. అంటే L plus H equal to 45H plus H, బోత్ సైడ్స్ H యాడ్ చేసేసాను. అప్పుడు L plus H ఎంత? 1150. సో 46H ఈక్వల్ టు 1150. సో H ఈక్వల్ టు ఏమవుతుంది? 1150 by 46, దట్ ఈక్వల్ టు 25. సో L ఈక్వల్ టు 45 into 25 అలా ఉంచేయండి. We already know a relation between LCM, HCF and also given two numbers, that is L into H equal to product of two numbers. So L equal to 45 into 25 and H is 25. One of the number A equal to 125. Now we find out second number B. So 25 cancelled 5 times, 5 cancelled 9 times. So B equal to 9 into 25, that is 225 అన్నమాట. సో 9 into 25 225. సో ఆప్షన్ ఏమవుతుంది చూడండి, 2. ఓకే, సో మీరు ఆ రిలేషన్ మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి, చేసుకుంటేనే స్పీడ్గా అవుతుంది. చాలామంది ఏం చేస్తారంటే ఎల్ ప్లస్ హెచ్ ఈక్వల్ టు మళ్ళీ కట్టి ఎల్ ఎంత హెచ్ ఎంత కడతారు. ఒకటి కడితే చాలు హెచ్, ఎల్ కట్టక్కలేదు, అలా వదిలేయండి క్యాలిక్యులేషన్ మన కన్వీనియన్స్ కోసం. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇఫ్ 1/3 ప్లస్ 3 ఇన్వర్స్ ప్లస్ 1/1 ప్లస్ 3 స్క్వేర్ ఈక్వల్ టు 4a, దెన్ ద వాల్యూ ఆఫ్ a ఈజ్ అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ సింప్లిఫై ద ఈక్వేషన్. 3 ఇన్వర్స్ మీన్స్ 1/3. సో 3 3s are 9, 9 plus 1 10/3, 1/10/3. సో రివర్స్ చేస్తే ఏమొస్తుంది? 3/10 వస్తుంది. ప్లస్ 1/1 ప్లస్ 3 స్క్వేర్, 3 స్క్వేర్ 9, 9 ప్లస్ 1 10, అంటే 3 ప్లస్ 1 4, 4/10, 4/10 ఈక్వల్ టు 4a అవుతుంది. సో 4 క్యాన్సిల్ అయిపోతే ఏ వచ్చేస్తుంది కదా. ఏ ఈక్వల్ టు ఎంత వస్తుంది చూడండి ఇప్పుడు, 1/10 అనమాట. నో షార్ట్ కట్, ఏమీ లేదు, డైరెక్ట్గా సింప్లిఫై చేసాం. వితిన్ 1 minute లోపే మనకు సమ్ సాల్వ్ అయిపోతుంది. సో 1/10 ఎక్కడ ఉంది చూడండి, ఆప్షన్ 3లో ఉంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్. ఫర్ ద ఇంటిజర్ n, if n cube is odd, then which of the following statements are true అంటున్నాడు. సో ఇక్కడ మనకేం చెప్తున్నాడంటే n cube odd అంటున్నాడు. సో ఎనీథింగ్ పవర్ n ఈజ్ odd, then we told that the base is exactly odd. The base is exactly odd. సో దేని పవర్ అయినా ఆడ్ వచ్చిందంటే ఆ బేస్ ఆడ్డే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 3 స్క్వేర్ 9, ఇది ఆడ్, బేస్ 3 ఆడ్. 7 క్యూబ్ 343, ఇది ఆడ్ నెంబరు, ఇది కూడా ఆడ్ నెంబరు. సో n ఆడ్, n క్యూబ్ ఆడ్, n ఆడ్ అయింది, n క్యూబ్ ఆడ్ అయింది. సో ఇది కరెక్ట్, 1 కరెక్ట్ అయింది. నెక్స్ట్ n స్క్వేర్, సారీ n క్యూబ్ ఆడ్ అయింది. నెక్స్ట్ ఏం చెప్పాలి, n స్క్వేర్, ఇది ఇక్కడ చేశాను కదా, 3 స్క్వేర్ తీసుకున్నాను, స్క్వేర్ ఆఫ్ ఆడ్ నెంబర్, అప్పుడు కూడా ఏమొచ్చింది, ఆడే వచ్చింది.
n is odd number, n square is odd number. So wrong one ఏంటి n square even. So true statements only అంటే n is odd and n square is odd. So ఎక్కడ చూడండి ఆప్షన్ 4 అనమాట. 1 and 2 ఓన్లీ ట్రూ స్టేట్మెంట్స్ అనమాట. నెక్స్ట్ if root 0.03 into 0.3 into p equal to 0.3 into 0.03 into q, then find the value of p by q అడుగుతున్నాడు. So first of all directly we simplifying the equation. root p by root q ఈక్వల్ టు, ఇక్కడ రూట్ p ఉంది, ఇక్కడ రూట్ q ఉంది, ఒకదాని వైపుకి తీసుకొచ్చేసాను ఒకే సైడ్కి. అప్పుడు ఇది ఏమవుతుంది 0.03 ఇంటూ 0.3 బై రూట్ ఓవర్ 0.03 ఇంటూ రూట్ ఓవర్ 0.3. సో ఇది రూట్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, ఇది కూడా రూట్ 0.3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో డైరెక్ట్గా తెలుసు కదా మనకి a బై రూట్ ఏ అంటే రూట్ ఏ అని. సో బోత్ సైడ్స్ రూట్స్ ఎలిమినేట్ చేసేద్దాం డైరెక్ట్గా. p బై క్యూ ఈక్వల్ టు 0.03 ఇంటూ 0.3. సో అప్పుడు ఏమవుతుంది 0.009 అవుతుంది, అంతేనా. సో మీరు మళ్ళీ స్క్వేర్స్ చేసి ఆ పీని క్యూని ఇటువైపుకి తీసుకొచ్చి ఆ పనులు ఏం చేయకండి. డైరెక్ట్గా p బై క్యూ అన్నాడు కాబట్టి ఒకవైపుకి తీసుకొచ్చండి రూట్స్, మిగతా క్యాన్సిల్ చేసేసుకోండి. సో మనకేమొస్తుంది ఆప్షన్ 4 అనేది మన ఆన్సర్ అవుతుంది అనమాట. ఆప్షన్ 4. ఓకే. నెక్స్ట్ if 6 by root a minus root b is a rationalized to give root a plus root b, then one value of ab is అని అంటున్నాడు. సో ఇక్కడ 6 by root a minus root bని రేషనలైజ్ చేస్తే మనకు root a plus root b వచ్చిందంట. సో దాన్ని బేస్ చేసుకుని we find out a value and b value. ఆఫ్టర్ దెన్ యూ ఫైండ్ క్యాలిక్యులేట్ ప్రొడక్ట్ ఆఫ్ ఏబి అనమాట. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ప్రతి ప్లేస్లో మనకి యూనిట్ డిజిట్లే ఇచ్చాడు. సో ద ప్రొడక్ట్ ఆల్వేస్ సింగిల్ డిజిట్. సో ద నెంబర్స్ మస్ట్ బి సింగిల్ డిజిట్స్. ఓకే, ద నెంబర్స్ మస్ట్ బి సింగిల్ డిజిట్స్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 6 బై రూట్ ఏ మైనస్ రూట్ బి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ దేంతో చేస్తాం మామూలుగా రూట్ ఏ ప్లస్ రూట్ బి బై రూట్ ఏ ప్లస్ రూట్ బి ఈక్వల్ టు వీ గెట్ రూట్ ఏ ప్లస్ రూట్ బి, అంతేనా. సో రూట్ ఏ ప్లస్ బి క్యాన్సిల్. సో 6 ఈక్వల్ టు ఏమవుతుంది రూట్ ఏ స్క్వేర్ ఏ మైనస్ రూట్ బి స్క్వేర్ బి. ఓకే, ఏ మైనస్ బి. నౌ వీ అజ్యూమ్ ఆర్ టేక్ 2 నెంబర్స్ సచ్ దట్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 6. సో 7 minus 1, 8 minus 2, 9 minus 3. 10 minus 4 we doesn't take 10 because all A3 sets having only single digits. A and B are single digits. Okay. So products 7 into 1 7, 8 into 6 16, 9 into 3 27. So మన ఆన్సర్ ఎక్కడ ఉందో చూడండి. 7 into 1 that equal to 7. That is option 3. మనకు ఆల్రెడీ తెలుసా రెండు సింగిల్ డిజిట్లు అవ్వాలి, ప్రోడక్ట్ కూడా సింగిల్ డిజిట్ అవ్వాలి వాడు ఇచ్చిన ఆప్షన్స్లో. సో సింగిల్ డిజిట్లు చూస్తే 7 into 1 7. మన కండిషన్ ఏంటి a మైనస్ బి 6 రావాలి. a మైనస్ బి 6 ఎప్పుడు అవుతుంది 7 minus 1 6 ఉన్నప్పుడు. అలాగే 8 minus 2 ఉన్నా 6ఏ, 9 minus 3 ఉన్నా 6ఏ. కానీ మనం ఈ మూడిట్లో ప్రోడక్ట్లు తీసుకుంటే 7 16 27 వచ్చినాయి. ఆ మూడిట్లో మన కండిషన్ ఎక్కడ సాటిస్ఫై అయింది చూడండి, ఆప్షన్ 3 దగ్గర మాత్రమే సాటిస్ఫై అయ్యింది. ఓకే. సో మన ఆన్సర్ 7 అన్నమాట. నెక్స్ట్ if a power 4 plus 1 equal to ma square and a equal to root 2 plus root 3 then m value is అంటున్నాడు. ఓకే. సో మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చేస్తాడు a power 4 plus 1 equal to ma square అని ఇచ్చేసి దాని నుంచి m వాల్యూ కట్టమన్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ అబ్జర్వ్ వాల్యూ ఆఫ్ a ఇన్ ద గివెన్ క్వశ్చన్. ఇక్కడ చూడండి ఎలా ఉంది root 2 ప్లస్ రూట్ 3 లేదా రూట్ 3 ప్లస్ రూట్ 2 both are consecutive numbers. Whenever we receive consecutive numbers, we observe consecutive numbers, then take reciprocal for that సరిడు. అప్పుడు రెసిప్రోకల్ ఏమవుతుంది పక్క టర్మ్స్కి ప్లస్ ఉంటే మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది. అప్పుడు రెండు యాడ్ చేయండి a ప్లస్ 1 బై ఏ ఈక్వల్ టు కలపండి. చూడండి ఇప్పుడు ఏమొస్తుంది చూడండి a ప్లస్ 1 బై ఏ కలిపితే 2 క్యాన్సిల్ అయిపోయి 2 రూట్ 3 వస్తుంది. 2 రూట్ 3 వస్తుంది. ఓకేనా. ఇప్పుడు స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఏమవుతుంది ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ ప్లస్ 2 ఈక్వల్ టు 2 స్క్వేర్ 4 4 3s are 12 వస్తుంది, అంతేనా. సో దీని నుంచి ఏ స్క్వేర్ ప్లస్ 1 బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు ఏమొస్తుంది చూడండి 10ఏనా, 10ఏ కదా వస్తుంది. ఇప్పుడు చూడండి దీన్ని నేను సింప్లిఫై చేస్తున్నాను. ఏ స్క్వేర్ ఇంటూ ఏ స్క్వేర్ ఏ పవర్ 4 ప్లస్ 1 బై ఏ స్క్వేర్ equal to 10. Therefore, a power 4 plus 1 equal to 10a square. But given that a power 4 plus 1 equal to
MA square. So MA square equal to 10A square. Then we get the value of M equal to 10 అన్నమాట. సో షార్ట్కట్గా మనకి ఎలా తెలుస్తుందంటే అక్కడ ఇచ్చిన నెంబర్ని బట్టి తీసుకోవాలి. ఎప్పుడైనా సరే పక్క టర్మ్స్ ఇస్తాడు 100% అలాగే ఇస్తాడు. సో అలా ఇచ్చినప్పుడు వెంటనే మీరు చేయాల్సింది ఏంటంటే రెసిప్రోకల్ లేదా కాంజుగేట్ అంటారు, తీసుకుని మనం ఆన్సర్ చేస్తే తొందరగా వస్తుంది అనమాట, లేదంటే లెంతీ అయిపోతుంది. ఓకే, సో అవర్ ఆన్సర్ ఈజ్ 10, దట్ ఈజ్ ఆప్షన్ 4. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. If 1 by root 3 plus 1 by 3 plus root 3 plus 1 by root 3 minus 3 equal to x minus 3, then the value of x అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం లెక్కను రూట్లో వచ్చి రాసుకోండి. 1 by root 3 plus 1 by root 9 plus root 3 plus 1 by root 3 minus root 9. ఓకేనా, అప్పుడు ఇది ఎలా మారుతుంది? 1 by root 3 ప్లస్ ఈ రెండింటికి డిఫరెన్స్ 9 minus 3 6 బై రూట్ 9 మైనస్ రూట్ 3. మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, రేషనలైజ్ చేసినప్పుడు ఏం చేయట్లేదు, వాటి డిఫరెన్స్ కింద వేసుకుని ఆపోజిట్ పైన వేసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ కూడా చూసుకోండి, డిఫరెన్స్ 3 minus 9 minus 6, నెక్స్ట్ రూట్ 3 ప్లస్ రూట్ 9. ఓకే, ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3. ఈ మైనస్ మధ్యలో అయినా వేసుకోవచ్చు, ఇక్కడ కూడా తీసేయచ్చు, మనకి ఏం ప్రాబ్లం లేదు. ఓకే, సో 1 by root 3 ఇక్కడ చూడండి, రూట్ 9 మైనస్ రూట్ 3, రెండిట్లకి డెనామినేటర్ సేమ్గా డైరెక్ట్గా రాసేద్దాం. రూట్ 9 మైనస్ రూట్ 3 మైనస్ రూట్ 3 మైనస్ రూట్ 9 బై 6 ఈక్వల్ టు ఎక్స్ మైనస్ 3. ఓకేనా, సో రూట్ 9 క్యాన్సిల్, ఇది మైనస్ 2 రూట్ 3 బై 6 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? ఇది 1 బై రూట్ 3 మైనస్ 2 6లో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే రూట్ 3 బై 3 అని వస్తుంది. ఈ రూట్ 3 ఇందులో 3 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, రూట్ 3 టైమ్స్. సో 1 బై రూట్ 3 మైనస్ 1 బై రూట్ 3 ఏమొస్తుంది? 0. ఓకేనా, సో ఎక్స్ మైనస్ 3 వాల్యూ ఎంత? 0. సో ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది? 3. మనకు అడిగింది కూడా ఏంటి? వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో ఎక్స్ ఈక్వల్ టు రూట్ 3, దట్ ఈస్ ఆప్షన్ 1. ఓకే, తెలంగాణ పోటీ పరీక్షల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న S&S పబ్లికేషన్స్. తెలంగాణ గురుకుల 100% ఆన్లైన్ క్లాసులను స్టేట్ నెంబర్ 1 ఫ్యాకల్టీచే అందిస్తున్న కోర్సులు. గురుకుల తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల మ్యాథమెటిక్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఇంగ్లీష్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల సోషల్ స్టడీస్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల ఫిజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్, గురుకుల బయోలాజికల్ సైన్స్ కంటెంట్ అండ్ మెథడ్స్. పేపర్ 1 జనరల్ స్టడీస్, పేపర్ 2 పెడగాజీ, పేపర్ 3 కంటెంట్ తో 100% సిలబస్ ను పూర్తి చేసి ఆన్లైన్ క్లాసులను అందిస్తున్న ఏకైక సంస్థ. మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ S&S పబ్లికేషన్స్. ఆన్లైన్ క్లాసుల కొరకు S పబ్లికేషన్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించండి 80705577 and 9032064822.